నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆలోచన. ఇవాల్టి మన వీడియో కాస్త జెండర్ బయాస్ గానే మొదలెడదాం అనుకుంటున్నాను. నథింగ్ బట్ ఎస్పెషలీ ఉమెన్ కెరియర్ ప్రోగ్రెషన్ గురించి మొదలు పెట్టబోతున్నాను. అంటే సస్టైనబిలిటీలో కానీ ఉమెన్ ఎంపవర్మెంట్లో కానీ నాకు నచ్చిన ఈ సబ్జెక్ట్లోనే ఈ ఎపిసోడ్ చేయాలనుకుంటున్నాను. 2025లో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి అతిపెద్ద అప్డేట్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పాలి. అది 300th బర్త్ యానివర్సరీ ఆఫ్ దేవి అహిల్యాభాయ్ హోల్కర్ అనే ఒక ఆవిడ యానివర్సరీ సందర్భంగా గవర్నమెంట్ దేవి అహిల్యాభాయ్ నారీ శక్తి మిషన్ అనేది ఒకటి లాంచ్ చేసింది. కీలకంగా 5 అంశాల్లో ఉమెన్ని ఎలా ప్రోగ్రెస్ చేయాలో దానిపైన వాళ్ళ పూర్తి ఫోకస్ని కేంద్రీకరించారు. అది విద్య, ఆరోగ్యం, సేఫ్టీ, వాళ్ళ న్యూట్రిషన్, ఇకపోతే ఎకనామికల్ ఇండిపెండెన్స్ చుట్టూతా ఈ అంశాలన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి ఆడవాళ్ళని ఎంపవర్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన గ్రోత్ని ఇచ్చేందుకే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఇంతకంటే పవర్ఫుల్ ఏంటంటే ఇవాళ రేపు ఉమెన్ ఆంటర్ప్రినర్స్ న్యూ ఎంఎస్ఎంఈ పాలసీ కింద ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం అయితే పెట్టాలనుకుంటున్నారో దాంట్లో 50% క్యాపిటల్ గ్రాంట్ ఇవ్వబోతోంది. అంటే వాళ్ళ వెంచర్స్ని ఎక్స్పాండ్ చేసుకోవటానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ చిన్న చిన్న బిజినెస్ నుండి ఫండ్ క్యాపిటల్ వల్ల, అంటే వర్కింగ్ క్యాపిటల్ వల్ల వాళ్ళు గనక ముందుకు వెళ్ళలేకపోతుంటే ఈ పర్టికులర్ పథకం వల్ల ముందుకు తీసుకెళ్లే కాన్ఫిడెన్స్ని, వాళ్ళకి కావాల్సిన శక్తిని ఈ పథకం అందిస్తుందన్నమాట. అలాగే హైదరాబాద్లో టైమ్స్ పవర్ ఉమెన్ కాన్క్లేవ్ వాళ్ళు హెడ్లైన్స్ చేశారనే చెప్పాలి. డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఏమన్నారంటే ఉమెన్ లీడర్షిప్ రోల్స్లో ఒక ఆప్షన్ కాదు, చాలా అవసరమని. కొన్ని రోజుల క్రితం చూస్తే ముఖేష్ అంబానీ గారు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రాబోతున్న కాలంలో ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఎంత పెద్ద రోల్ పోషించబోతున్నారో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడిన మాట చాలా స్ఫూర్తినిస్తుంది. ఆవిడ స్ట్రక్చరల్ రీఫార్మ్స్, ఎడ్యుకేషన్ నుంచి ఎకనామికల్ పార్టిసిపేషన్ వరకు అవి నెససరీ మాత్రమే కాదు, చాలా అర్జెంటుగా ఇలాంటి రిఫార్మిటీస్ అన్నీ రావాలని సూచించారు. అది చాలా ఇళ్ళని, ప్రొఫెషనల్స్ని అక్రాస్ ద కంట్రీ మార్చబోయే ఒక పెద్ద మాట. ఇది స్ఫూర్తిగా కనుక మనం తీసుకుంటే ముందుకెళ్ళడానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ ఫర్ ఉమెన్ కూడా చెన్నైలో ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. చెన్నై కార్పొరేషన్ వాళ్ళు 7.5 కోట్లు కేవలం ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ ఫర్ ఉమెన్ కోర్సెస్ని మొదలు పెట్టబోతున్నారు. అంటే మీకు ఏదైతే కొంచెం అభిలాష ఉందో, మీరు ఏమైనా చెయ్యాలనుకుంటుంటే కనుక ఈ కోర్సెస్ని ఫ్రీగా తీసుకుని మీ కెరియర్ పాత్ని మీరు మొదలెట్టుకోవచ్చు. మీ చదువుతో దీనికి సంబంధం లేదు. అభిలాష అన్నాను అందుకే. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటిషియన్ కోర్సెస్, టాలీ, అకౌంటింగ్, ఇలా మీకంటూ బేసిక్ ఫౌండేషన్ ఉంటే చాలు, మీకు చెయ్యాలన్న ఆకాంక్ష ఉంటే చాలు. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు వెతకాలే కానీ ఇంటర్నెట్ నిండా ఫ్లడ్డెడ్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ పర్టికులర్గా ఉమెన్ని జాబ్ రెడీగా చేసేందుకు లేదా మీ సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు రెడీ చేస్తాయి. ఇది ఒక ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్. అంటే అర్బన్ లోకల్ బాడీస్ కూడా నిజంగా ప్రతి ఇంటిని, ప్రతి ఆడవాళ్ళని ఎంపవర్మెంట్ వైపు నడిపించడానికి ఎంత కృషి చేస్తున్నాయో, రియల్ చేంజ్ని ఎంత నిజంగా సహకరిస్తున్నాయో ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకి చెప్పకనే చెప్తున్నాయి. కాకపోతే మనం వెతుక్కోవాలంతే. ఆ వెతుక్కున్న వాటిని సస్టైనబుల్గా, అంటే కన్సిస్టెంట్గా కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం అది మన బాధ్యత, మన మీదే ఉంటుంది. గ్రీన్ లివింగ్ మన రోజువారీ లైఫ్లో మనం అలవాటు చేసుకోవడం అవసరం. ఉమెన్ ఎలా ఉంటే ఆ ఇల్లు అలాగే ఉంటుంది. అందుకనే ఉమెన్ని ఆంటర్ప్రినర్షిప్లో కూడా చాలా ఎంకరేజ్ చేసేదానికి కారణం అదే. మీ పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. ఇండియన్ ఉమెన్ ఇప్పుడు సస్టైనబుల్ స్టార్టప్స్లో కూడా లీడ్ చేస్తున్నారు. అలాంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ సృష్టి షా, ఫౌండర్ ఆఫ్ దేశీ ఫార్మ్స్. ఒక వెంచర్ ఆర్గానిక్ ఫార్మింగ్ టెక్నిక్స్ని చాలా అందంగా, అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేస్తూ గవర్నమెంట్ స్కీమ్స్ని తీసుకుంటూ స్టార్టప్ ఇండియా గ్రీన్ ఫండ్ అనే ఒక గవర్నమెంట్ స్కీమ్ని తీసుకుని ఉమెన్కి కూడా కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టు క్రియేట్ ఈకో కాన్షియస్ బిజినెసెస్. అంటే సస్టైనబిలిటీని ప్రమోట్ చేస్తూనే క్యాపిటలిస్ట్ మైండ్ సెట్లో ఆడవాళ్ళను మించిన ఎంపతి ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? అలాంటి ఒక ప్యాకేజ్ ఆడవాళ్ళు అయినప్పుడు వావ్, ఇక గ్రోత్ని ఎవరైనా ఆపగలుగుతారా? అందుకే అలాంటి మార్గంలోనే గ్రీన్ జాబ్స్ కూడా ఒక కొత్త పంతాన్ని సృష్టించాయి.
ఇంకొక మేజర్ ట్రెండ్ ఏంటంటే రైజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ గ్రీన్ జాబ్స్. అంటే ఏదో ఒక జాబ్ చేయటం కాదు, ఇంట్రెస్ట్తో చేయగలగడం. అందులో కొన్ని సోలార్ ఎనర్జీ ఇంజనీర్స్, సస్టైనబిలిటీ కన్సల్టెంట్స్ లాగా, అలాగే ఈకో ఆర్కిటెక్ట్స్ అవుతున్నారు. ఇవన్నీ ఫ్యాన్సీగా ఉండొచ్చు టైటిల్స్, కానీ జాబులు ఫ్యాన్సీ కాదు, చాలా ఇంట్రెస్టింగ్, క్రియేటివ్ అండ్ ఫ్యూచరిస్టిక్ అని చెప్పాలి. ఇవి రియల్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ని క్రియేట్ చేస్తాయి. ఉమెన్ ఈ ఫీల్డ్స్ అన్నిట్లో కాన్ఫిడెన్స్తో జెండర్ వల్ల వచ్చే డిఫరెన్సెస్ని తీసేస్తూ ఇండస్ట్రీ స్టీరియోటైప్స్ని వెనక్కి తెట్టి ముందుకెళ్తున్నారు. మరి మనం ఎక్కడున్నాం? ముందుకు వెళ్ళాలి కదా, పదండి. సస్టైనబిలిటీ అట్ హోమ్ అండ్ వర్క్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. సోషల్ ప్లాట్ఫామ్స్, ఐడియా ఆఫ్ గ్రీన్ హోమ్స్ కానీ, జీరో వేస్ట్ కిచెన్స్ కానీ, అలాగే ప్లాంట్ బేస్డ్ డైట్స్ చాలా చాలా ట్రెండింగ్గా ఉంటున్నాయి. వాటిల్లో ఎన్నో బిజినెసెస్ చాలా ముందుకెళ్తున్నాయి. ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతో మంది మంచి మంచి థీమ్స్ తోటి ముందుకెళ్తున్నారు. ఇవన్నీ మన సొసైటీ చేంజ్ అవుతుంది, మన థింకింగ్ చేంజ్ అవుతుంది, మనం ఇవాల్వ్ అవుతున్నాం. ఒకప్పటి లాంటి మైండ్ సెట్స్లో లేము అని చెప్పడానికి మంచి మంచి ఎగ్జాంపుల్స్. అంటే జీరో వేస్ట్ కిచెన్ అంటున్నాం అంటే మీ కిచెన్లో జనరేట్ అయ్యే వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ ఆర్ వెట్ వేస్ట్. ప్లాస్టిక్ వేస్ట్ మాత్రమే బయటికి పంపిస్తే అది రీసైకిల్ అవ్వగలుగుతుంది. అలాగే మీ దగ్గర ఉన్న వెట్ వేస్ట్ని మీరు కంపోస్ట్ చేసి మీ ప్లాంట్స్కి ఇచ్చినప్పుడు అవి ఇచ్చే ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, మీకు ఇచ్చే కాన్ఫిడెన్స్ మీరు కేవలం రీసైకిల్ చేసినట్టు మాత్రమే కాదు, రాబోయే తరాలకి మీరు ఇచ్చే ఎగ్జాంపుల్ వాళ్ళని లైఫ్ ఎలా లీడ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇంత మంచి ఎగ్జాంపుల్ మీరు ఇవ్వగలిగినప్పుడు ఎక్కడో ఇన్స్పిరేషన్ కోసం ఎందుకు వెతుక్కోవాలి? మీరు మీ ఇంటికి శక్తి, మీ ఇంటికి బలం. మీ ఇంట్లో ఏది మొదలైనా మీ దగ్గర నుంచే మొదలవుతుంది. అలాంటి మీరు వెనకబడో ఆలసత్వంతోటో నిద్ర వస్తుందనో వెనకాల కూర్చుంటే మీ ఇల్లంతా వెనకాలన్నట్టే. మీరే మీ ఇంటి లక్ష్మి, మీ ఇంటి సంతోషం. మీరు సంతోషంగా ఉంటే మీ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉంటూ మీ ఇంటిని తృప్తికరంగా ముందుకు తీసుకెళ్లడమే మీ బాధ్యత. మీ బాధ్యత మర్చిపోతే ఎలా? వంట చేయటం, మీ పిల్లలకి వండి పెట్టడంతో పాటు ఇది కూడా మీ బాధ్యతే కదా. మీ బాధ్యత నేను గుర్తు చేస్తే ఎలా? మరి ఇంకేంటి, ఇవాళ మీరు తీసుకుంటున్న ఆ ఒక్క చిన్న చేంజ్ ఏంటి? ఆ చిన్న చేంజ్ మీ పూర్తి ఇంటిల్లపాదికి తీసుకొస్తున్న మార్పు ఏంటి? ఆ మార్పులో నుంచి మీ జీవితం తీసుకుంటున్న కొత్త మలుపు ఏంటి? ఈ మూడు కనుక మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఈ ఆలోచనలో నుంచి ఒక చిన్న నిజం లేదా ఒక చిన్న అలవాటు కనుక పుడితే ఆ అలవాటు ఎంత ఆనందాన్ని, ఎంత సంతోషాన్ని తీసుకురాగలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి.